బీహార్లో ఎన్డీఏ గెలుపు తర్వాత రాజకీయాలు మరింత రసవత్రంగా మారాయి. మంత్రి పదవుల కోసం ఆశావహులు భారీగా ఉన్న నేపథ్యంలో సీఎంగా నితీష్ కుమార్, బీజేపీ, ఎల్జేపీ నుంచి డిప్యూటీ సీఎంలుగా ఇద్దరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్లో అఖండ విజయం సాధించిన ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైంది. నవంబర్ 19, 20వ తేదీల్లో పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. సోమవారం నాడు సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశం 17వ అసెంబ్లీ రద్దును ఆమోదించనుంది. తర్వాత నితీష్ గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పిస్తారు. ఈ దఫా కూడా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బీహార్ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. సీఎం పీఠం తమకే కావాలని ముందు బీజేపీ పట్టుబట్టినట్లు కనిపించినప్పటికీ నితీష్ కు మరోసారి పగ్గాలు అప్పగించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పుపై కేంద్ర మంత్రి అమిత్ షాతో కూటమి నేతలు సమావేశమైనట్లు తెలుస్తోంది. బీజేపీకి ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గంలో సింహభాగం వాటా దక్కే అవకాశం ఉన్నట్లు కూటమి వర్గాలు పేర్కొన్నాయి. ఇక తర్వాతి స్థానంలో జేడీయూ, ఇతర పార్టీలు ఉన్నాయి. ఎల్జేపీకి ఉప ముఖ్యమంత్రితో పాటు 3 మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాట్నాలోని సీఎం నితీష్ కుమార్ తో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి భేటీ అయ్యారు. మంత్రి పదవులతో పాటు కీలక శాఖలపై నేతలిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సోషల్ మీడియాలో మరో సంచలన పోస్టు పెట్టారు. తన కుటుంబ సభ్యులు తనను అవమానించారని, బెదిరించారని, అలాగే చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఆత్మగౌరవం విషయంలో తాను రాజీ పడలేదని, సత్యాన్ని వదులుకోవడానికి నిరాకరించానని అన్నారు. తాను అసహ్యంగా ఉన్నానని, కుటుంబ సభ్యులు దుర్భాషలాడారని, తన మురికి కిడ్నీనే తండ్రికి దానం చేయించారన్నారు. మహిళలంతా తనలాగా తప్పు చేయొద్దంటూ ఎక్స్ వేదికగా పోస్టులో పేర్కొన్నారు. పార్టీ టికెట్ కోసం కోట్లాది రూపాయలు తీసుకున్నారంటూ మండిపడ్డారు. मुझे भगवान ने मुझे सौभाग्य दिया कि मुझे मेरे इस तरह के माता पिता मिले जो मेरा हर समय मेरा साथ दिए। मुझे बस इतना ही कहना है कि भगवान ना करे कि आप लोग के भी घर में कभी मेरे जैसी बहन बेटियां हो। బీహార్ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏ కూటమిపై సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో పలు అభివృద్ధి పనులకు కేటాయించిన 14,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను బీహార్ ఎన్నికల సమయంలో దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు బీహార్ మహిళలకు వేసిన డబ్బులు అవేనన్నారు. ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేయడానికి నితీష్ కుమార్ ప్రభుత్వం 40,000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 243 మంది ఎమ్మెల్యేలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, బీహార్ ఎలక్షన్ వాచ్ సంచలన నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం కొత్త ఎమ్మెల్యేల్లో సగం మందికి పైగా ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. 6గురిపై హత్య కేసులు ఉన్నాయి. ఈసారి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 218 మంది కోటీశ్వరులేనని ఆయా ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు.